గతంలో జరిగిన తప్పిదాల నుండి నేర్చుకోలేని వారు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. ప్రాణం లేని శిల కూడా చెక్కటం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది. కదల్లేని శిలని శిల్పంగా మారినప్పుడు అలాంటిది పరిగెత్తే సత్తా ఉన్న నువ్వు ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో కదా. లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించడం కన్నా మీ గురించి ఆలోచించి నలుగురు ఆప్తులను సంపాదించుకోవటం మిన్న. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నీకున్న సమయాన్ని వృధా చేయకుండా కనీసం రాత్రి కలలోనైనా నువ్వు అనుకున్నది సాధించుకోవాలి. అప్పుడే నీ ఆలోచన బలపడి నువ్వు కన్న కల నెరవేరటానికి సులువైన మార్గం ఏర్పడుతుంది. రోజు రేపు చూద్దాంలే అనుకోవద్దు. ఏదో ఒక రోజు అయ్యో ఈ పని నిన్నే చేసుండాల్సింది అని బాధపడతావు. రేపనేది అబద్ధం, ఈరోజే నిజం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నీ ప్రత్యేకత ఎలా ఉంటుందంటే నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అనేలా. అదే నీ నిజమైన జీవితం. దాన్ని వదిలేసి పక్కవారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నటించే వారికి తెలియదు నమ్మకం విలువ. ఒకవేళ వారిని నమ్మించాలని చూస్తే ఆ ప్రయత్నం సముద్రంలో నీళ్లు పోసిన వారితో సమానం. కాబట్టి ఎవరిని ఎప్పుడు నమ్మించే ప్రయత్నం చేయకూడదు. నువ్వు చెయ్యాలనుకుంది ఏదైనా సరే నీ ప్రయత్నం ఆపకు. ఆ ప్రయత్నం నలుగురికి ఉపయోగకరమైందైతే నీ ప్రమేయం లేకుండానే ప్రకృతి నేను గెలిపించేలా చేస్తుంది. జీవితం ఎప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వారే విజేత అవుతారు. ఎవరికీ చెప్పుకోలేని బాధను నీలోనే దాచుకోవాలి. కొంచెం కష్టమైనా పర్లేదు, వాటిని ఇష్టంగా మార్చుకోవాలి. అప్పుడే నువ్వు ఇతరులకు ఒక బలమైన శక్తిగా కనపడతావు. ప్రస్తుతం నీది. ప్రస్తుతం పరిగెడుతున్న కాలం నీది. దాన్ని వదిలేసి ముందు నడిచే కాలంతో నీకు తొందర ఎందుకు? మనిషి మనసులో ఏదున్నా మాట్లాడే మాటపై నమ్మకం లేకుంటే ఆ రెండు మనసుల బంధం ఎప్పటికీ నిలబడలేదు. ఈ సమాజంలో నువ్వు ఉన్నంతవరకే నీ అవసరం. నువ్వు లేవని తెలిసిన మరుక్షణం కాసేపు బాధపడి మర్చిపోయే రోజులివి. అలాంటి సమాజం కోసం నువ్వెందుకు మారాలి? నీ కోసం, నీ సంతోషం కోసం, నువ్వు బ్రతకటం కోసం నేర్చుకోవాలి. అదే నిజమైన జీవితం. ఎవరో ఏదో చెబితే అప్పుడే ఆవేశపడకు. అనర్థాలు వస్తాయి. ఆలోచించి ఆచరించు. అది ఏదైనా సరే నువ్వు అనుకున్న విధంగా మారిపోతుంది. మనసు నీ అదుపులో ఉంటే ఆలోచన నీ ఆధీనంలో ఉంటుంది. ఆలోచన నీ అదుపులో ఉంటే ఆచరణ నీ ఆధీనంలో ఉంటుంది. ఆచరణ నీ అదుపులో ఉంటే అనుకున్న విజయం నీ సొంతమవుతుంది. కమలమును ఆదర్శంగా తీసుకో. చుట్టూ బురద నీరున్నా, చెడు వాసన వచ్చే పొదలున్నా, దేవుని పూజ గదిలోకి వెళ్లే సమయం వరకు దాని స్థాయిని కాపాడుకుంటూ ఉంటుంది. అలాగే నీ సమయం కోసం ఎదురుచూడు. నీ స్థాయి నీదే. నువ్వు అనుకున్న స్థాయికి చేరాలంటే నీ పక్కవారి ఆలోచనలలో బ్రతకకు. నీ గురించి నీ ఆలోచనలు ఉండాలి. నీ ఆశయం గురించి నీ ప్రయత్నం ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. తర్వాత ఈ ప్రపంచం నీ గురించి మాట్లాడుకోవటం మొదలు పెడుతుంది. శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం. మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అయిన వాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే మహాకురుక్షేత్రం జరిగింది వాళ్లతోనే. ఒంటరితనంలో ఉండే ఆలోచనలు నీ జీవితాన్ని నిలబెట్టాలి కానీ పడగొట్టకూడదు. నీ ఎదుగుదలలో మొదట్లోనే సమస్యలు ఎదురైతే సంతోషించు. నిన్ను ఉన్నత స్థితిలో ఉంచటానికి వచ్చిన అనుభవాలు మాత్రమే. మాయమాటలు చెప్పేవాళ్ళదే ఈ లోకం. మంచి మాటలు చెప్పేవాళ్ళది కాదు. నీ మాటలు నిజమని తెలిసిన రోజు వారి జీవితంలో కోల్పోవలసినవన్నీ కోల్పోతారు. మనసులో మనస్పర్ధలు లేని మనిషికి మనశ్శాంతి ఎక్కువ. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తాను చేసే వృత్తి ఒక సాహసమే. అది చూసేవారికి సులువుగా ఉన్నా చేసేవారికి తెలుసు అసలైన కష్టం. నమ్మకంతో ముడిపడి ఉన్న బంధాలను నమ్మించాలనే ప్రయత్నం చేయకు. నటిస్తున్నావని అంటుంది ఈ లోకం. సమస్యతో ఆలోచిస్తే అది అతిపెద్ద సమస్య అవుతుంది. సమస్యను సంతోషంగా ఆలోచించు. నీ సమస్యకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది.
అరిచే వారి ముందు వాదించకు. వాదించకపోతే ఓడిపోతానని అసలు అనుకోకు. ఆ సమయంలో మౌనంగా ఉండు. వారి మూర్ఖ స్వభావమే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నీ గురించి అబద్ధం చెప్పేటప్పుడు ఓపిక పట్టి చూడు. నీ సమయం కోసం ఎదురుచూడు. అదే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. ఒంటరిగా ఉన్నా 100 మందిలో ఉన్నా ఒకరి ఆలోచనలు నీ వెంట ఉన్నాయంటే ఆ మనిషిపై పెట్టుకున్న నమ్మకం, ఇష్టం, ప్రేమ చాలా గొప్పదై ఉండాలి. లోపాలు నిజాయితీగా చెప్పినప్పుడు అర్థం చేసుకొని స్వీకరించగలిగేదే నిజమైన ప్రేమ. మొదలుపెట్టింది ఏదైనా సరే వదిలిపెట్టకు. అది నిన్ను గెలిపిస్తుంది. వదిలిపెట్టేది ఏదైనా సరే తిరిగి మొదలుపెట్టకు. అది నీ ఓటమికి కారణమవుతుంది. కళ్ళల్లో కనిపించే కన్నీటికి విలువ ఎక్కువ. ఆ నీటిని నీ కోసం కాకుండా ఇంకొకరి కోసం ఎప్పుడూ వృధా చేయకు. మనిషి జీవితం ఒక ఒంటరి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో బంధాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. వారే నీ జీవితం అని ఆలోచిస్తూ ఉంటే చివరికి నీ జీవితం నాశనం అవుతుంది. కళ్ళల్లో కన్నీటి లెక్కలను, మనసులో దాగి ఉన్న బాధను, గతంలో జరిగిన కథలను, భవిష్యత్తులో ఉపయోగపడే భావాలను తెలియచేసేది ఒక కవిత మాత్రమే. మనిషి జీవితంలో ఏ బంధమైనా శాశ్వతం కాదు. అవి కేవలం రాత్రి కళ్ళలో కన్నా కళ లాంటివి. నీకు మెలకువ రాగానే అవి మాయమైపోతాయి. బంధాలు కూడా నీకు నిజం తెలియగానే దూరమైపోతాయి. నీకు మిగిలేది నువ్వు మాత్రమే. మనిషి జీవితంలో రియాలిటీ లేనప్పుడు రాయల్టీ ఉండదు. కాలాన్ని దాటలేనప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకు. కాలంతో వెనక్కి వెళ్ళినప్పుడు గతం గురించి ఆలోచించకు. ప్రస్తుతం పరిగెత్తే కాలం నీది. దానితో ఏం సాధిస్తావో సాధించు. జీవితంలో నువ్వు అనుకున్నంత సులువుగా ఏదీ జరగదు. అలాగని నువ్వు అనుకున్నది వదులుకుంటావా? అలాగైతే అది జీవితం ఎలా అవుతుంది? నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చగలిగే శక్తి నీకు తప్ప ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. గతంలోని ఆలోచనలతో బ్రతకకూడదు. నీతో ప్రయాణిస్తున్న సమయాన్ని వృధా చేసుకోకూడదు. గతంలోని ఆశలను, ఆలోచనలను భవిష్యత్ కార్యాచరణగా చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నెరవేరుతుంది. ఈర్ష్య ఇసుక రేణువంత ఉండాలి. కోపం కొద్దిసేపు ఉండాలి. మంచితనం మర్చిపోనంత ఉండాలి. ప్రేమ తిరిగి ఇవ్వలేనంత ఉండాలి. కొన్ని నేర్చుకో, తప్పదు. ఎంత నీవాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు. మనిషి తను ఏ వృత్తిలో బ్రతుకుతున్నా తనకు సంతోషాన్ని, మనశ్శాంతినిచ్చేది తన నీతి, నిజాయితీ, తన వ్యక్తిత్వం మాత్రమే. బ్రతుకులో అయినా చావులో అయినా కర్మే మనిషికి బలం, బలహీనత. జీవితంలో కొన్ని కష్టాలకు ఎంత ఏడ్చినా తక్కువే అనిపిస్తుంది. అలాంటిదే ఒంటరితనం. ఈ రోజుల్లో జనం నీ దగ్గర డబ్బు ఉంటే జేజేలు కొడతారు, డబ్బు లేకుంటే చీ కొడతారు. ఎందుకంటే డబ్బు మనుషులను ఎలాగైనా మార్చగలదు. మనిషిని ఆపద సమయంలో కాపాడేది, ఆప్తులను, ఆత్మీయులను నిన్ను ప్రేమించేలా చేసేది నీ దగ్గర ఉండే డబ్బే. దేవుడిచ్చిన సమయాన్ని ప్రతి క్షణం నువ్వు సంతోషంగా గడపలేకపోయినా ప్రతి క్షణం బాధపడుతూ గడపకుండా ఉంటే చాలు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివే. మనిషికి మంచి ఆలోచన అనేది పుట్టడం చాలా కష్టం. దాన్ని చంపుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే మంచి ఆలోచన అనేది ఎప్పుడూ మనసుతో ముడిపడి ఉంటుంది. మనసు సంతోషంగా ఉన్నప్పుడు దరిద్రం కూడా అదృష్టంలా అనిపిస్తుంది. మనసు సంతోషంగా లేనప్పుడు అదృష్టం కూడా దరిద్రంలా అనిపిస్తుంది. బాధ చెప్పుకోవటానికి ఓ బంధువు, సంతోషం పంచుకోవటానికి ఓ స్నేహితుడు లేకపోతే జీవితం ఎప్పుడు వెలితిగా ఉంటుంది. మనసులో ఉండే సంతోషాన్నైనా బాధనైనా మీకు నచ్చిన వారితో తప్ప ఇతరులతో అంతగా పంచుకోలేరు. మనిషికి దేవుడిచ్చిన బహుమానం తెలివి. దానితో కోట్లు సంపాదించవచ్చు, కోటలు కూడా కట్టుకోవచ్చు. కానీ దానిని సక్రమంగా ఉపయోగించటమే చాలా కష్టం. ఈ రోజుల్లో నువ్వు ఆనందంగా ఉండాలంటే కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. దానితో పాటు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే బంధాలు, సంబంధాలు కూడా ఉండాలి.
పవిత్రమైన మనసు, పవిత్రమైన ఆలోచనలు మాత్రమే మనిషికి మనశ్శాంతిని, అంతకు మించిన గౌరవాన్ని సంపాదించి పెడతాయి. జీవితంలో నువ్వు విజయం సాధించావని తెలిపేది నీ మంచి వ్యక్తిత్వం. నువ్వు ఓడిపోయావని సూచించేది నీ చెడు వ్యక్తిత్వం. మంచి పేరు సంపాదించుకోవటానికి గొప్ప ధనవంతుడే కానవసరం లేదు. కొంచెం గుణవంతుడైనా చాలు. జీవితంలో నిన్ను బాగా కదిలించే సన్నివేశాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండు. వాటి ద్వారా నిన్ను నువ్వు గొప్పగా మలుచుకోవచ్చు లేదా గొప్ప జ్ఞానాన్ని పొందవచ్చు. మోయలేని బరువులు మోయటం కంటే మోయలేని బాధ్యతలు మోయటం చాలా కష్టం. మొదటి దానికి బలం ఉంటే సరిపోతుంది, కానీ రెండవ దానికి సహనం, ఓపిక, తెలివి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.